థ్రిల్స్ బట్ కిల్స్ అని ప్రభుత్వం ఎంత ప్రచారం చేస్తున్నా నేటి యువతలో చాలా మంది పట్టించుకోవడం లేదు. వాహనాలు నడిపే విషయంలో రూల్స్ అస్సలు పాటించడం లేదు. ఫలితంగా నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. ఉన్నత విద్య చదువుతూ జీవితంలో పైకి ఎదగాల్సిన బీబీఏ విద్యార్థులు చేసిన తప్పు వారి జీవితాలను ఇప్పుడు బలి తీసుకుంది. హైదరాబాద్ శివార్లోని మోకిలాలో రోడ్డు ప్రమాదం. కారణం అతివేగమే అని చేవెళ్ల ఏసీపీ కిషన్ చెప్పారు. కారులో ఉన్నవారిలో సుమిత్ వాహనం డ్రైవ్ చేసినట్టుగా గుర్తించారన్నారు. వేగంగా వచ్చి అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడం వల్లే నలుగురు కూడా చనిపోయారని తెలిపారు. రీసెంట్ గా జరిగిన బర్త్డే సందర్భంగా ఒక హోటల్లో డిన్నర్ చేసి ఫ్రెండ్ను దింపడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఏసీపీ తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ యువతి నక్షత్రకు ట్రీట్మెంట్ జరుగుతుందని తెలిపారు. మృతదేహాలకు చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్లో పోస్ట్ మార్టం కొనసాగుతోంది. అంటే తెల్లవారుజామున 1:00 మిర్జాగూడ గేట్ దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఈకో స్పోర్ట్స్ వెహికల్లో మోకిల్లా వచ్చి నార్మల్ గా కాల్ చేస్తాడు. తర్వాత ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాం, అందరం కలిసి పీజీకి వెళ్ళిపోతాను అన్నాడు. సరే అమ్మా అన్నాను, అంతే అండి. 2 minutes మాట్లాడండి, ఎక్కువ కూడా మాట్లాడలేస్తాను. బర్త్డే పార్టీకి వెళ్తున్నామని చెప్పారా? ముందు రోజు అయిపోయింది సార్. బర్త్డే పార్టీ కాదు, ముందు రోజు అయిపోయింది. ముందు రోజే బర్త్డే? అవును సార్. ఎవరిది బర్త్డే అని చెప్పారు? అదే సుమిత్ బర్త్డే ముందు రోజు అయిపోయింది సార్. ఎప్పుడు వాళ్ళు అందరూ కలుస్తారు, రెగ్యులర్ గా అందరూ కలుస్తారు. అయితే ఒక అబ్బాయిని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు సార్ వాడు. వెళ్ళినప్పుడు ఎలా మార్నింగ్ 4:30కి నాకు కాల్ వచ్చింది. అప్పుడే తెలిసింది సార్. వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు కూడా నాకు తెలియదు సార్. యూనివర్సిటీలో చదువుతారు. రెగ్యులర్ గా కలుస్తుంటారా వీళ్ళు? లాస్ట్ మీతో ఏమైనా చెప్పాడా? లాస్ట్ మాట్లాడినప్పుడు ఏమని చెప్పారు? ఏం లేదు సార్. రెగ్యులర్ గా మేము అక్కడ ఉంటాం సార్. రెగ్యులర్ గా వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. తను పీజీలో ఉంటాడు. నెక్స్ట్ ఎంఎస్ చేద్దామని, మంచిగా సెటిల్ అవ్వాలని చాలా ఉన్నాయి సార్. కానీ సడన్ గా ఇలా అయిపోయింది. నేను 3 days నుంచి ఫోన్ చేస్తాను, తిరుపతిలో ఉన్నా. అయితే నాకు కలుస్తాను నాన్న అంటే మమ్మీ దగ్గర పోతాను డాడీ అని చెప్పిండు. ఆ నాన్ వెజ్ ఏం తిన్నాడు, అది జిమ్కి వెళ్తా అంటాడు. 2 days లో మనం అందరం ఇక్కడ ఉంటాం డాడీ అని చెప్పిండు. నేను నైట్లో ఫోన్ చేసిండు. ఇక ఏం చెప్పలే, వాళ్ళ ఫ్రెండ్స్ వేరు. కాలేజీ ప్రిన్సిపాల్ చెప్పిండు పో అంటే, సరే నైట్ డేట్ మీద ఇక్కడ వెళ్ళేస్తా అని చెప్పిండు. అంతే, ఏం తెలియదు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. మిర్జాగూడలో తెల్లవారుజామున జరిగినటువంటి కారు స్పీడ్గా వచ్చి చెట్టును ఢీకొట్టడంతో 4 విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో విద్యార్థిని నక్షత్ర హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుతుంది. ప్రస్తుతం సంఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు చేవెళ్ల ఏసీపీ కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి చేరుకున్నారు. అంటే కారు బీవత్సం ఏ విధంగా జరిగింది, ఆ కార్ని ప్రస్తుతానికి పరిశీలిస్తున్నారు. మనతో పాటు ఏసీపీ కిషన్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ప్రమాదానికి గల కారణాలను గుర్తించారా? ఏమై ఉన్నాయి? అమ్మ, కారణాలు ఇప్పుడు మీకు చెప్పలేము, కానీ ప్రమాదం మాత్రం నైట్ 1 గంట ప్రాంతంలో అయింది. కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి డిన్నర్ తర్వాత ఒక ఫ్రెండ్ని వదిలిపెట్టి మళ్ళీ రిటర్న్ పోయే క్రమంలో ఈ స్పీడ్ బ్రేకర్ దగ్గర తప్పించబోయి, స్పీడ్ బ్రేకర్ అంటే ఆడ మీడియం గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ని తప్పించబోయి కంట్రోల్ కాక ఈ చెట్టుకు ఢీకొనడం జరిగింది. దాంట్లో ఉన్న 4 చనిపోవడం జరిగింది. ఒకరు ఇంజ్యూర్డ్ అయ్యి కాంటినెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా ఇంకా అందరు స్టూడెంట్స్. ఇది కథ సార్. వాళ్ళు 5గురు కూడా ఎక్కడికి వెళ్ళొస్తున్నారు, ఎవరిని డ్రాప్ చేశారు? ఇప్పుడు ప్రస్తుతం నక్షత్ర పరిస్థితి ఎలా ఉంది? ఆమె పర్వాలేదు, మెరుగైన పరిస్థితిలో ఉన్నారు. తను మాట్లాడుతున్నారని తెలిసింది. అదేవిధంగా వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో అతని యొక్క బర్త్డే ఉంటే హోటల్లో, వైభవ్ హోటల్లో డిన్నర్ చేసి నెక్స్ట్ ఫ్రెండ్ని డ్రాప్ చేసిండ్రు. రిటర్న్ పోయే క్రమంలో ఈ మిర్జాగూడ దగ్గర యాక్సిడెంట్. ఫ్రెండ్ని ఎక్కడ డ్రాప్ చేశారు సార్? డ్రైవింగ్ చేస్తున్నటువంటి పర్సన్ పేరేంటి? సుమిత్ అతను డ్రైవింగ్ చేస్తున్నాడు. ఆ సుమిత్ డ్రైవింగ్ చేస్తూ కంట్రోల్ తప్పి డైరెక్ట్ చెట్టుకు ఢీకొనడం వల్ల చనిపోవడం జరిగింది. మీరు కార్ని మొత్తం కూడా పరిశీలించారు సార్. అంటే ఇంత నుజ్జు అయిపోయింది అని అంటే ఏమన్నా లిమిట్, ఓవర్ లిమిట్గా స్పీడ్ ఏమన్నా ఉందా కారు? ఏ విధంగా భావిస్తుంది? ఇప్పుడు నిర్ధారణ చేయలేమమ్మా. అంటే ప్రమాద పరిస్థితిని బట్టి స్పీడ్ మీద ఉన్నట్టు తెలుస్తుంది, కానీ ఎంత స్పీడ్ అని మేము చెప్పలేము. ఆర్టీఓ వాళ్ళంతా చేయాల్సింది. వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి
ఆ స్పీడ్ని వాళ్ళు ఏ విధంగా ఎంత స్పీడ్ వచ్చిందో దానిలో వాళ్ళు ఫైనలైజ్ చేస్తారండి. మేము ఇప్పుడు నిర్ధారణ చేయలేం, వాళ్ళ రిపోర్ట్ని బట్టి మేము చెప్తాం. నక్షత్ర స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారా సార్? ఏం చెప్తున్నారు అంటే మొదటి నుంచి ఈ కేసుని మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పేరెంట్స్ తో కూడా మాట్లాడారు, వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే పేరెంట్స్ కి చెప్పే వెళ్ళారని చెప్తున్నారా? నక్షత్ర ఏం చెప్తున్నారు? అందరూ ఫ్రెండ్స్ కనుక దగ్గర అందరూ ఒకే లొకాలిటీలో ఉండేవాళ్ళు కనుక కామన్గా బయటికి వెళ్ళినారు, తిని వస్తారు అనుకున్నారు. బర్త్డే కనుక వాళ్ళు తిని వచ్చే క్రమంలో డ్రాప్ చేసి రిటర్న్ క్రమంలో ఈ యాక్సిడెంట్ గురి కావడం జరిగింది. నక్షత్ర ఏం చెప్తుంది సార్? ప్రమాదం ఎలా జరిగింది, ఆ టైంలో ఏం జరిగిందని? అదే స్పీడ్ పోయేటప్పుడు స్పీడ్ బ్రేకర్ మధ్యలో మీడియం గ్యాప్ ఉంది. ఆ క్రమంలో జస్ట్ లెఫ్ట్ టర్న్ తీసుకునే టైంలో కంట్రోల్ స్టీరింగ్ కంట్రోల్ అయిపోయి లెఫ్ట్కున్న చెట్టుకు ఢీకోవటం వల్ల ఈ ప్రమాదం అయింది. చెట్టుకు ఢీకోవటం వల్ల ఎక్కువ కొలిజన్ వల్ల అయింది. నలుగురు చనిపోయినటువంటి వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు సార్? వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు డ్రాప్ చేసి? తన లోకాలిటీ కోకాపేటలో ఉన్నాయి వాళ్ళ ఇంట్లోని, అక్కడే అంత సేమ్ లొకాలిటీలో ఒక 3-4 ఉంటాను, అక్కడికే పోతున్నారు అందరు కలిసి కూడా. సీసీ కెమెరాలని అబ్జర్వ్ చేశారా సార్? ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఏమైనా చేశారా? ఫర్దర్ ఇప్పుడు అన్ని ఇన్వెస్టిగేషన్ పార్ట్లో అన్ని కలెక్ట్ చేస్తున్నాం. ఆర్టీఓ రిపోర్టు, గ్రౌండ్ రియాలిటీ ఏందో చూసి తర్వాత మేము ఒక పరిశీలనకు చేస్తాం. ప్రస్తుతానికైతే ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. సీసీ కెమెరాల ఆధారంగా అంటే కారు అటు నక్షత్ర స్టేట్మెంట్ని రికార్డ్ చేసినప్పుడు ఆ స్పీడ్గా వస్తున్నటువంటి కారు కంట్రోల్ ఆగలేదు, అక్కడ స్పీడ్ బ్రేకర్ని తప్పించిపోయి చెట్టుని ఢీకొట్టారు అని చెప్పేసి నక్షత్ర స్టేట్మెంట్ని రికార్డ్ చేశాము. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నాము. కేసు అయితే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో ఉంది అని చెప్పేసి చెవెళ్ళ ఏసీపీ చెప్తున్నారు. కెమెరామెన్ వంశీతో సుజాత, మీర్జాగూడ.